ఇక కాసేపట్లో పామర్రులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తారు. దీనికి సంబంధించిన వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వినాయక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. yes let's speak with వినయ్. అలాగే జిఎస్టీ ఎగవేత కేసులో టీడీపీ నేత ప్రతిపాటి పుల్లారావు కొడుకు శరత్ అరెస్ట్ వివరాలను సతీష్ అందిస్తారు. అలాగే లోక్సభ ఎన్నికలపై బీజేపీ ముమ్మర కసరత్తుపై ఢిల్లీ నుంచి వెంకటేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. మరోవైపు గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లపై సాయి కిరణ్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. ముందుగా వినాయక్తో మాట్లాడదాం. వినాయక్, మరి కాసేపట్లోనే పామరుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఉదయం 10:30 గంటలకు ఆయన పామరు చేరుకుని అక్కడి నుంచి ఆయన ఈ బహిరంగ సభా ప్రాంగణానికి రాబోతున్నారు. ఈరోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సంబంధించిన త్రైమాసికానికి సంబంధించిన నిధులను వారి ఖాతాల్లో నిధులు జమ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారనేది చెప్పడానికి మనతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎటువంటి ఏర్పాట్లు చేశారు ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి? సో ఈరోజు కృష్ణా జిల్లాలో పామరు గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దీవెన 2023కి సంబంధించినటువంటి త్రైమాసిక పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ని రిలీజ్ చేయడానికి వస్తున్నారు. ఆ సందర్భంగా వారి రాకకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 10 గంటలకు అక్కడ బయలుదేరుతారు. 10:30 కల్లా ఇక్కడ అరైవ్ అవుతారు. వచ్చిన తర్వాత మనకి అందువేలో రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత వారు స్టేజ్కి రావడం జరుగుతుంది. స్టేజ్కి వచ్చిన తర్వాత మీటింగ్ అయిన అనంతరం మళ్ళీ లైన్ 2 అని చెప్పేసి ఒకటి మనం ఏర్పాటు చేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొంతమంది ప్రజలతోని, తర్వాత వివిధ వ్యక్తులతో కూడా, తర్వాత అదేవిధంగా ఎవరైతే మనకి సీఎం గారిని కలవాలనుకుంటున్నారో వారందరినీ కూడా వారు కలవడానికి కూడా మనం ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి ఎంతమందికి ఇవ్వబోతున్నారు, ఎంత అంటే ఏ విధంగా ఏర్పాటు చేశారు జగనన్న విద్యా దీవెనకు సంబంధించి? ఇక్కడ మా జిల్లాకు వచ్చేటప్పటికి 1,77,000 అంటే ఆల్మోస్ట్ 1,80,000 మంది విద్యార్థులకి 415 కోట్ల వరకు సుమారు ఈరోజు విద్యార్థులకు అందజేయబోతున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ మనతో పాటు మౌలిక సదుపాయాల చైర్మన్ నాగార్జున యాదవ్ ఉన్నారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక ఏ విధమైన ఏర్పాట్లు జరిగాయి, జగనన్న విద్యా దీవెన ఏ విధంగా ఉపయోగపడుతుందంటే విద్యార్థులకు మీరేం చెప్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పామర్లో సుమారుగా 9.5 లక్షల మంది విద్యార్థులకు 708 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందండి. కేవలం విద్యా దీవెన, వసతి దీవెన అనేటువంటి 2 పథకాల ద్వారానే సుమారుగా 18,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, ఈ 57 నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం విద్యారంగంలోనే ఛాలెంజింగ్ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విద్య మీద 57 నెలల్లో 79,992 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆయన భారతదేశంలోనే తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకునేటువంటి స్థాయికి చేరింది. ఒక నాడు నేడు అయితేనేమి, ఒక చేయూత, ఆసరా అనేటువంటి పథకాలు మిగతాకి చేసినా కానీ విద్యారంగంలో అమ్మ ఒడి, నాడు నేడు, వసతి దీవెన, విద్యా దీవెన, సంపూర్ణ పోషణ, ఇటు ఎన్నో రకాలైనటువంటి సేవలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఆయన మేనమావగా నిలిచాడు. పేదరికం అడ్డకూడదు అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో 20 ఏళ్ల పాటు ఉండాలి, విద్యార్థులకు అండగా ఆయన ముఖ్యమంత్రిగా నిలబడాలని కోరుకుంటున్నారు. సార్, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యమంత్రి భద్రత సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి? ఈరోజు మా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది, గవర్నమెంట్ ప్రోగ్రామ్. దానికోసం సఫిషియంట్ ఫోర్స్ మనకి హెలిప్యాడ్కి, వెన్యూకి, తర్వాత రోడ్కి ఆల్రెడీ హ్యాస్ బీన్ టేకెన్ ఏర్పాటు జరిగింది. సో ఎనీ ఇష్యూస్ లేకుండా విల్ ఇన్షూర్ దట్ ప్రోగ్రామ్ గోస్ ఆఫ్ పీస్ఫుల్లీ. ఓవరాల్గా చూస్తే కనుక దాదాపుగా కనివిని ఎరుగని రీతిలో దాదాపుగా 5 సంవత్సరాల్లోనే ఒక విద్యారంగంలోనే దాదాపుగా 72,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిన ఘనత ఈ రాష్ట్రానికి దక్కుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగం మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించడంతో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈరోజు జగనన్న విద్యా దీవెన ద్వారా మరోసారి విద్యార్థులకు చేయూతనివ్వబోతున్నారు. ఎవరైతే ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే ఎవరైతే పేద విద్యార్థులు ఫీజు కట్టుకోలేని పరిస్థితులు ఉంటారో వారందరికీ కూడా ఈ జగనన్న విద్యా దీవెన ద్వారా చేయూతనివ్వబోతున్నారు. దాదాపుగా 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈరోజు సుమారుగా 708 కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. హరి, ఓకే వినాయక్.